ఇంకొకటి ప్రధానమైన అంశం పొలిటికల్‌గా చంద్రబాబు నాయుడు గెలవడము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలిటిక్స్‌కి ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం చాలా ఇబ్బంది ఉంటది. అసలు మొత్తం కంప్లీట్ అనవసరమైన ఒక డిస్కషన్ తెర మీద లేదు నిఖచ్చితంగా తెలంగాణ మీద ఆయన ఛాయలు ఉంటాయి. ఈ ప్రభుత్వము ఆయన గవర్నమెంట్ ఆయనదేనా, ఇక్కడ గవర్నమెంట్ ఏందేనా? 10 ఇయర్స్ అట్లా సంతృప్తి ఉమ్మడి హైదరాబాద్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు చెప్పన్నా, మీకు ఎట్లుందంటే ఇక్కడ 30 to 40% ఆఫ్ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వాళ్ళ వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఇక్కడ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటారు, ఇక్కడ సంపాదిస్తారు విన్నారా. దీన్ని తీసుకుపోయి అయితే ఆంధ్రాలో పెట్టుబడి పెడతారు, లేకపోతే వాళ్ళ ఓట్లన్నీ అక్కడ ఉంటాయి. నువ్వు ఎంతకాలము ఇక్కడ ఓటర్ కాకుండా ఇక్కడ వసతులన్నీ అనుభవించి నువ్వు అక్కడ పోయి పెట్టుబడులు పెడతావు, అక్కడ పోయి ఓట్లు వేస్తావు. నీకు ఈ ప్రభుత్వంతో ఏం సంబంధం లేనప్పుడు నీకు ఇన్ని వసతులు ఎందుకు కలిగించాలి? లోకల్ తెలంగాణ వాళ్ళకి ఏ అవకాశాలు కల్పించకుండా ఎందుకు ఈ ఆంధ్ర వాళ్ళని ఇంత మనం ప్రాపప్ చేయాలి? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ప్రొటెక్షన్కి చంద్రబాబు నాయుడు నడుంగట్టి హైదరాబాద్ అవుతాడు. అసలు వారాంతానికి హైదరాబాద్ రాకుంటే ఆయన ఉండగలడా? ఆయన కొడుకు ఉండగలడా? ఆయన కోడలు ఉండగలడా? ప్రతి వారాంతం వాళ్ళు హైదరాబాద్లో ఉండాల్సిందే. ఇవాళ హైదరాబాద్లో స్థిరపడినటువంటి ఆంధ్ర వాళ్ళకి అటు చంద్రబాబు నాయుడు గెలవడం అనేది ఒక పెద్ద ఊతం ఇచ్చినట్టు అయింది. వాళ్ళు బాహాటంగా చెప్పేస్తున్నారు, ఇంకా మాకేం తక్కువ లేదండి, అటు మా బాబు గారు ఉన్నారు, ఇక్కడ మా రేవంత్ ఉన్నారు అంటున్నారు. అదే తెలంగాణ వాళ్ళు ఆ మాట అనలేకపోతున్నారు. మా రేవంత్ రెడ్డి అని తెలంగాణ వాళ్ళు ఎవడు అనలేకపోతున్నారు. మీరు గమనించారు లేదో? తెలంగాణ వాడు ఎవడు కూడా ఇప్పటికి కూడా మీకు ఈ ప్రభుత్వానికి యాక్సెప్టబిలిటీ ఉందంటారా? ఓకే, ప్రజలు ఇది తెలంగాణ ప్రభుత్వం అనే భావిస్తున్నారా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. భవిష్యత్తులో తెలుస్తుందని నేను అనుకుంటున్నా. సరే, భవిష్యత్తు ఎప్పుడు ఆశాజనకంగా ఉండాలని మనం ఆశిస్తాం. నేను అనేది ఏంటంటే ఆ తెలంగాణ తనం కనబడుతుంది. అన్నదానికి అతి త్వరలోనే ఒక ఫుల్ స్టాప్ ఏదో ఆ తెలంగాణ తనం కనబడుతుంది సార్. ప్రాబ్లం హియర్ ఈస్ ఆ తెలంగాణ తనం కనబడట్లేదు. అంటే ఇది మా ప్రభుత్వము అని ప్రతి తెలంగాణ వాళ్ళలో ఈ అపోహం తెలుసా? ప్రతి తెలంగాణ వాడు భయంతోనే బతున్నాడు. అంతెందుకండి, ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాల్లో ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఆ వ్యాపార సంస్థల్లో తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఈ చర్చకు రెడీ అయ్యేవాడన్నా? ఓకే, ఈ అవకాశాలు కల్పిస్తారా? పోనీ తెలంగాణ వాళ్ళకి సొల్యూషన్ ఏంటి మరి? అంటే మీలాంటి వాళ్ళు ఏం సూచిస్తారు? మేమనేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రాంతాల్లో ఈ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చినటువంటి వనరులతో ఏర్పడ్డటువంటి అన్ని ఇండస్ట్రీస్లలో, అన్ని వ్యాపార సంస్థలలో, అన్ని బిజినెస్ ఫర్మ్లలో తెలంగాణ వాళ్ళకు కనీసం 70 నుంచి 80% ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినాకనే ఇతరులకు ఇవ్వాలన్నాం. మనం హైదరాబాద్ను పెద్ద విశ్వనగరం అది ఇదని చెప్పుతూ సొంత పిల్లవాడినేమో ఆకలికి చంపి బయట నుంచి వచ్చిన వాళ్లకు మనము తివాచీలు వరుస్తున్నాం. అది బాధాకరమైన విషయం అన్నమాట. ఇవాళ తెలంగాణ యువతలో ఎంత నిరాశ నిస్పృహలున్నాయి. అంతేకాదండి, GOMS నెంబర్ 46 ఎంతమంది యువకులు వాళ్ళ జీవితాలు సర్వనాశనమైనాయి. చెప్పండి ఒక మాట. 317 ఏమన్నా జరిగిందా? ఒక కమిటీ అని పెట్టినారు. ఆ కమిటీ ఇప్పటి వరకు ఒక మీటింగ్ జరిపి ఇగో 47 విషయంలో ఇది ఇష్యూ ఉంది, 317లో ఈ రకంగా మేము చేస్తున్నాం అని ఏదన్నా ఒక్క మాట ఒక్కసారి ఏదైనా జరిగిందా? ఇప్పుడు ఇమీడియట్గా ఈ గుర్రం లేసి రుక్కుతుంది అనగానే ఎవరు నమ్మాలా? ఇప్పుడు భవిష్యత్తులో ఈ ఈక్వేషన్ అంటే ఇప్పుడు చంద్రబాబు ఈక్వేషన్ ఏమన్నా పాలిటిక్స్లో చేంజెస్ కారణం అవుతుందా? చేంజెస్కి ఏం కారణం కాదు, కానీ ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోడీ ఏంటంటే ధృతరాష్ట్ర కౌగలి. అవసరమైతే మొత్తం చంద్రబాబు నాయుడిని ఏకాకి చేసేసి ఆయన పార్టీని చీల్చగలిగే చంద్రబాబు కూడా ఏమి తక్కువ కాదు, ఆయనకంటే సీనియర్ కదా. సీనియర్ కరెక్టే, కానీ మీకు చెప్పన్నా కేంద్రంలో ఉండేటువంటి పార్టీ వైపే పోతారు. 5 సంవత్సరాల కాలము ఈ ఎంపీలను ఎవడు పట్టించుకుంటాడండి? గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎంపీలు టీడీపీలోకి వచ్చినారు, అధికారం అనుకూలంగా ఉన్నప్పుడు. పివి నరసింహారావు టైం లోపల కొంతమంది ఎంపీలు ఈ రకంగా జంపులు చేస్తారు. ఈ ఎంపీలు అందరూ వ్యాపారవేత్తలు. బేసికలీ వీళ్ళకు ఢిల్లీలో కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు ఉంటాయి కాబట్టి వీళ్ళ వ్యాపారానికి సంబంధించిన ఏ ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంటుందో అటువైపు వీళ్ళు పోతారు. ఓకే, వీళ్ళకి రాజకీయం తక్కువ, వ్యాపార ఇంట్రెస్ట్లే ఎక్కువ. అది